అంగన్వాడీ వర్కర్లకు 26,000 వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ రెహానా బేగం డిమాండ్ చేశారు. మంగళవారం కావలి ఆర్డీఓ కార్యాలయం సమీపంలో కావలి నియోజకవర్గం అంగన్వాడీ వర్కర్లు రోడ్డుపై రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు బడ్జెట్ పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అంగన్వాడీలకు పనిభారం ఎక్కువ, వేతనాలు తక్కువ రావడంతో ఇల్లు గడుపుకునేందుకు కష్టంగా ఉందన్నారు. అంగన్వాడీ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తూ ఉన్న అంగన్వాడీల గురించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. మరి మనకు సంబంధించి సుప్రీంకోర్టు 26,000 కనీస వేతనం అంగన్వాడీలకు ఇవ్వాలి అని అంటే ఈ రోజు వరకు కూడాను దాని మీదనే దృష్టి పెట్టడం లేదు. 2019 నుంచి ఈ రోజు కూడా ఒక్క పైసా జీతం అంగన్వాడీలకు ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెంచలేదు. విపరీతంగా కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు అన్ని ఇంటి బాడుగలతో సహా విపరీతంగా పెరుగుతున్న ఈ సందర్భంలో అంగన్వాడీలు 11,500కు 7,000 రూపాయలకు బతకలేని పరిస్థితి. ఇప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని, అట్లాగే అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని ఏదైతే తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అమలవుతున్నాయో 20,000కు పైనే వాళ్లకు జీతాలు ఈరోజు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో కనీస వేతనం 26,000గా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వ సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము. అట్లాగే పనిచేసే క్రమంలో పిల్లల సంఖ్య తగ్గుతుందనో లేదంటే ఇతర రకాలుగా మాట్లాడుతూ ఉంది గవర్నమెంట్. మరి పిల్లలు 5వ సంవత్సరం పూర్తయ్యేంత వరకు అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలి అని చెప్పి జీవోని ఇమ్మని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాము. పేదవాళ్ళైనటువంటి బాలికలు, గర్భవతులు, చిన్నపిల్లలకు అన్నం పెట్టి చదువు చెప్పేటటువంటి అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు మళ్ళీ మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడాను అర్జీలు ఇచ్చాము. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళా శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంతి రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అంగన్వాడీల గురించి మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ తరఫున ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఒక అంగన్వాడీ మహిళల గురించి అర్థం చేసుకొని మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అంగన్వాడీల కనీస వేతనం అమలు చేయాలి, అట్లాగే గ్రాడ్యుటీ ఇవ్వాలి, మరి 1 నెల వేసవి సెలవులు ఇవ్వాలి, పిల్లల్ని 5 సంవత్సరాలు పూర్తయ్యిందని అంతవరకు కూడాను కాన్వెంట్లకు పంపించకూడదని చెప్పి తెలియజేస్తాను. గౌరవ వేతనం తీసుకునే ఎమ్మెల్యేలు ఈరోజు నెలకు 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. అదే గౌరవ వేతనంతో పనిచేసే అంగన్వాడీలకు ఎందుకు జీతాలు పెంచడం లేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అంగన్వాడీలకు జీతాలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర